ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 58వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ దివ్యస్వరూప ఈశ్వరుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ దివ్యస్వరూప ఈశ్వరాయ నమో నమః. ప్రతి వం- ప్రతి ఒక్క ఈశ్వరాంశ వాని యొక్క తత్వానికి అనుగుణంగానే తమ పేర్లను తీసుకుంటున్నవి. ఒక ఆత్మకణము ఏ విధంగా పనిచేయుచున్నది అనే దాన్ని అర్థం చేసుకున్నప్పుడే దానికి ఒక పేరును పెట్టగలరు. ఋషికులము వారు అర్థం చేసుకొని పెట్టిన నామములే ఈశ్వర నామములుగా స్థిరపడినవి. అంటే వాళ్ళు తపస్సులో తెలుసుకున్నారు వాటి తత్వాన్ని. దాని తగ్గట్టుగా వాళ్ళు పేరు పెట్టారు. ఆ పేరే ఈశ్వరుడికి స్థిరపడిపోయింది. అంటే ఆయన ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తున్నారు. విషం తాగాడు కాబట్టి నీలకంఠేశ్వరుడు అన్నారు. అలాగా శ్రీ దివ్యస్వరూప ఈశ్వరుడు అను పేరు కలిగిన ఈశ్వరాంశ మరొక శక్తులు కలిగిన శివాంశయే అగును. అంటే నేను కూడా ఒక శివాంశనే. నా పేరు దివ్యస్వరూప ఈశ్వరుడు అని చెప్తున్నారు స్వామి. దివ్య స్వరూపం అనగా సుందరమైన రూపం అని అనుకునవచ్చును. శక్తులు నిండిన ఈశ్వరాంశ అని కూడా అనుకునవచ్చును. దివ్య స్వరూప ఈశ్వర కణమైన నేను ఏ పనిని చేపట్టి ఉన్నాను, ఎలాంటి శక్తులను అందిస్తాను అనేది తెలుసుకోవాలి. ఒక ఆత్మకణమునకు రూపం అనేది పెద్దగా పనిచేయదు. అంటే రూపం అనేది ఒక పెద్ద లెక్కలోకి రాదు. ఆత్మకణాలు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆత్మకణం అన్నప్పుడు దానికి రూపం అనేది అక్కడ పనిచేయదనమాట. ఎందుకంటే మెయిన్‌గా దాని తత్వం మట్టుకే మనకు ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే అన్ని కణములు అత్యంత సూక్ష్మమైనవే. కావున ఒక్కొక్క కణము చేసే పనిని బట్టి వాటి వాటి స్థానము నిర్ణయించబడుతున్నది. కావున దివ్య స్వరూప ఈశ్వరుడైన నేను ఎలాంటి పని చేస్తాను అని ఆలోచించండి. ప్రతి ఒక్క మనిషి భౌతిక అందమును చూసి స్తుతిస్తూ ఉంటారు. అయితే మానసికంగా అందము కలిగిన వారినే ఈశ్వరుడు స్తుతిస్తాడు. ఈ విధంగా నేను నా పనుల వలనను, తద్వారా వచ్చే ఫలితముల వలన దివ్యమైన వారు, సుందరమైన వారు అనే పేరును కలిగి ఉన్నాను. అంటే ఇలాంటి విశేషణాలను ఈయనకిచ్చారు. దివ్యమైన వారు స్వామి, సుందరమైన వారు, దివ్యశక్తులు కలిగిన వారు అనే పేరును ఈయనకు ఇచ్చారు ఋషులు. ఎందుకంటే ఆయన పనులు ఎలాంటి పనులు చేశారో దానివల్ల. ఇక్కడ మానసికంగా అంటే అణువుకు మానసికంగా అదేం ఉండదు కాబట్టి లోపలి తత్వం. మనుషులకైతే మనసు లోపల అందంగా ఉంటే అని చెప్తారు. కానీ ఇక్కడ అణువులు కాబట్టి అవి సూక్ష్మాతి సూక్ష్మమైనవి కాబట్టి వాటికి సుందరమైన, దివ్యమైన ఎందుకు అంటున్నారంటే అవి చేసే పనులు వాటి తత్వం దాన్ని బట్టి. నాకు కూడా అలానే వచ్చింది అంటున్నారు స్వామి. కాబట్టి నేను ఎలాంటి పనులను చేపట్టి ఉన్నాను అనేది లోతైన మనసుతో తెలుసుకొని స్వీకరించాలి. దివ్యస్వరూపుడు అనే ఒంటరి ఆత్మకణమైన నేను మనసును సంక్షేపించే పనినే చేస్తాను. ఇక్కడ ఒంటరి ఆత్మకణం అంటే సింగిల్ ఆటమ్ అనే చెప్పారు అక్కడ. సోర్స్ లాంగ్వేజ్‌లో ఎందుకు చెప్పారనేది తెలియలేదు నాకు. అది అలానే యథాతథంగా ట్రాన్స్‌లేషన్ చేసి ఇస్తున్నాను. దివ్యస్వరూపుడు అనే ఒంటరి ఆత్మగణమైన నేను మనసును సంక్షేపించే పనినే చేస్తాను. నేను శిరస్సులో బంధింపబడుటకు, విడిపడుటకు వీలుగాని గొప్ప శక్తులను కలిగి ఉన్న కణమును. అయితే మనసు సులభంగా ఒదిగిపోయేందుకై శక్తులను అందిస్తాను. అంటే ఈయన మెయిన్ పని మనసును సంక్షేపించే పని. ఎందుకు అన్ని సార్లు నా పనులను తెలుసుకోండి, తెలుసుకోండి అని ఎందుకు అంటున్నాడు స్వామి అంటే, మనసును సంక్షేపిస్తాడట. ఎందుకంటే విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ పని అది. అందుకని ఆ పని ఈయన చేపడతారు. అందుకని ఈయన అలాంటి గొప్ప శక్తులున్న కణాన్ని నేను. అందువల్ల నన్ను శిరస్సులో బంధించడానికి వీలు కాదు అంటున్నారు. అయితే మనసు సులభముగా ఒదిగిపోయేందుకై శక్తులను అందిస్తాను. అది ఏ విధంగా జరుగును అని తెలుసుకోండి. నా ఆత్మ గర్భము చుట్టూ న్యూ న్యూట్రాన్స్ అనబడు 5 నిర్మల అణువులు నివసించును. ఈయన చుట్టూ న్యూట్రాన్స్ అన్నటువంటి 5 నిర్మల అణువులు ఉంటాయట. ఒక పూర్ణ అణువు ఏదైతే ఆత్మ అణువు అయి ఉంటుందో, ఆత్మ గర్భస్థం అందులో ఉంటుందో, దానికి చుట్టూ 5 దాన్ని కాపలా కాస్తూ ఆ బీజాన్ని 5 నిర్మల అణువులు ఉంటాయని అంతకుముందు కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇది కూడా ఆత్మ గర్భ అణువే. కాబట్టి దీని చుట్టూ కూడా
న్యూట్రాన్స్ అనబడే 5 నిర్మల అణువులు ఉంటాయట. ఇంకా మెంబ్రేన్ పొరవలే నన్ను ఆవరించుకొని ఉండే ఆమ్లములో 108 సానుకూల అణువులు నివసించి ఉండును. ఒక మెంబ్రేన్ పొర ఎట్లయితే అది చుట్టూరు చుట్టుకొని ఉంటుందో అదే విధంగా అంటే ఇక్కడ మెంబ్రేన్ అని అనుకోవాలి. ఆ మెంబ్రేన్ వలె ఆవరించుకొని ఉండే ఆమ్లం అంటే ఏది యాసిడిక్ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో అందులో ఏముంటాయట 108 సానుకూల అణువులు నివసించి ఉండును. అంటే ప్రోటాన్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. 108 ప్రోటాన్స్ సానుకూల అణువులు ఈ మెంబ్రేన్ పొరలాగా చుట్టుగా ఉండే ఆమ్లంలో ఉంటాయట. అన్నీ ఒక చోట ఇకట్టాగా ఆ ఆమ్లంలో ఒక చుట్టూరు ఈ దివ్య స్వరూప ఈశ్వర కణం చుట్టూ ఉంటాయట. ఈ ప్రోటాన్స్ అనబడు సానుకూల అణువులన్నీ ఒకటిగా చేరి ఒక గొప్ప రక్షణ కవచమును ఏర్పాటు చేసి ఉండును. అందువలననే నేను దివ్యమైన కణముగా పరిగణించబడుతున్నాను. ఇంకా ఏ ఒక ఆత్మ గర్భకణము చుట్టూ ఈ విధమైన 108 సానుకూల అణువులు నిండిన మెంబ్రేన్ పొర అనేది ఉండదు. అంటే ఇలాంటి అరేంజ్‌మెంటు వేరే ఆత్మ గర్భాణువు రోజు రిలీజ్ అవుతున్న ఈ దేని చుట్టూ అలా ఉండదు. నాలాగా అని చెప్తున్నారు స్వామి. కావున మానవ శిరస్సులో నేను చెరపడుటకు వీలు కాదు. అది. ఎందుకు ఆయన్ని చెరపట్టలేరు అంటే ఇలాంటి గొప్ప శక్తులు ఈయన దగ్గరున్నాయి అందువల్ల. మానవ శిరస్సు 108 ఎలక్ట్రాన్స్ అనే ప్రతికూల అణువులను సృష్టించి వాటిని ఒకటిగా కలిపి ఉంచలేదు. అంటే శిరస్సు 108 ఎలక్ట్రాన్స్‌ను సృష్టి చేసి దాన్నన్ని ఒకే చోట ఒక గ్రూప్‌గా సమూహంగా పెట్టలేదట అది. దిగువ స్థాయిలోని బుద్ధి అంటే ఇక్కడ అంటే శిరస్సుకు ఉండేటువంటి బుద్ధి అని అనుకోవాలి. దిగువ స్థాయిలోని బుద్ధి అనేది ఇటువంటి వీర్యవంతమైన పనులను చేయలేదు. అంటే ఇక్కడేంది ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక చోటికి రావడం అనేది కష్టమైన పనిట. అందువల్ల చెప్తున్నారు ఆ విధంగా. దిగువ స్థాయిలోని బుద్ధి అనేది ఇటువంటి వీర్యవంతమైన పనులను చేయలేదు. ఇక్కడ ఎట్లంటే నార్మల్‌గా పనిచేసే బుద్ధి ఒకటుంటుంది. దానికన్నా హయ్యర్ ప్లేన్‌లో ఉండే బుద్ధి ఉంటుంది. దానికన్నా గూడా హయ్యర్ ప్లేన్‌లో బుద్ధి ఉంటుంది. ఆ తర్వాత జ్ఞానం అనే మాట వస్తుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనకు పనిచేసేది మామూలుగా లోయర్ స్టాండర్డ్ బుద్ధి అనమాట. అది ఇలాంటి వీర్యవంతమైన పనులు చేయలేదు. అది కూడా మనకు చాలా అవసరం. లైఫ్‌లో ఈ దిగువ స్థాయిలో బుద్ధి కూడా మనకు కావాలి. ఎప్పుడూ మనం జ్ఞానవంతంగా ఆలోచిస్తుంటే రోజు చేసే పనులను మనం చెయ్యలేం. కాబట్టి దిగువ స్థాయిలోని బుద్ధి ఇటువంటి వీర్యవంతమైన పనులను చేయలేదు. ఎప్పుడైతే ఆత్మ గర్భస్థ బీజకణాలు మానవ శిరస్సులో ప్రతికూల అణువులు అనే ఎలక్ట్రాన్స్ అంటే బుద్ధి అణువులని ఉత్పత్తి చేయుటకు ప్రారంభిస్తాయో అంటే ఇక్కడ ప్రతికూల అణువులన్నా, బుద్ధి అణువులన్నా, ఎలక్ట్రాన్స్ అన్నా ఒకటే. కానీ ప్రతిసారి వాటిని మెన్షన్ చెయ్యాలి. లేదంటే మనకు తెలీదు. ప్రతికూల అణువులు వేరే, బుద్ధి అణువులు వేరే అనుకుంటాం కాబట్టి. కాబట్టి స్వామి చెప్తున్నారు, మానవ శిరస్సులో ప్రతికూల అణువులు అనే ఎలక్ట్రాన్స్ లేదా బుద్ధి అణువులని ఆత్మగర్భస్థ బీజకణాలు అవి ఉత్పత్తి చేయటానికి ప్రారంభిస్తాయో అంటే ప్రతి ఆత్మలో నుంచి అనేక కోట్ల కణాలున్నాయి. ఆత్మగర్భస్థ బీజ కణాలుంటాయి గదా! ఆ కణాలు గనక మానవ శిరస్సులో ఈ ఎలక్ట్రాన్స్ ఉత్పత్తి స్టార్ట్ చేస్తాయో, అప్పుడు మాత్రమే మహాబుద్ధి కలిగిన వీర్యవంతమైన బుద్ధి అణువులన్నీ ఒకటై ఇక్కడ అప్పుడు మహాబుద్ధి కలిగిన అణువులు ఉత్పత్తవుతాయని చెప్పలే స్వామి. అంటే వాటి స్థాయి మట్టుకే మారుతుందో, లేదు వాటిని రిలీజ్ చేస్తారో, ఉత్పన్నం చేస్తారో అది ఏం చెప్పలేదిక్కడ. కాబట్టి మనకు వదిలేశారది. ఎలా అర్థం చేసుకుంటే అలా. మానవ శిరస్సులో ఆత్మగర్భస్థ బీజ కణాలు ఎలక్ట్రాన్స్‌ను ఉత్పత్తి చేయటానికి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాయో, అప్పుడు మాత్రమే మహాబుద్ధి కలిగిన వీర్యవంతమైన బుద్ధి అణువులన్నీ ఒకటై ఇప్పుడు ఒకటవుతాయి. ఎందుకంటే వాటికి బుద్ధి హయ్యర్ ఇంటెలిజెన్స్ వాటికి. అందువల్ల అవన్నీ ఒకటవ్వగలవట. అంటే అక్కడ సూక్ష్మ శక్తులు పనిచేస్తాయి కాబట్టి, ఒకటవ్వడం ఏముందంత కష్టం అని మనకనిపిచ్చినా అది సరికాదు. కాబట్టి అవన్నీ ఒకటవుతాయట. ఒకటయ్యాక ఏం చేస్తాయి? ఉన్నతమైన ఆత్మ గర్భస్థ కణముతో కలిసిపోయి మళ్ళీ
ఏ కణం వాటిని ఉత్పత్తి చేస్తుందో వాటితోటి అనుకోవాలిక్కడ. వాటితో కలిసిపోయి జ్ఞాన మార్గంలో ప్రయాణించి అంటే ఇక్కడి నుంచి ఇవి ఆత్మగర్భస్థ బీజకణం డైరెక్షన్‌లో జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తాయి. ఉన్నతమైన పనులు చేయును. గొప్ప కార్యాలను చేస్తాయి. అంటే ఓవరాల్‌గా మనం అర్థం చేసుకుంది అంటే మనకు అర్థమైనంత అర్థం చేసుకోవాలంటే ఇలా ఈ హ్మ్. మానవ శిరస్సులో ఉండే ఆత్మగర్భస్థ బీజ కణాలు ఏవైతే ఉన్నాయో అవి గనక ఎలక్ట్రాన్స్‌ని బుద్ధి అణువులను ఉత్పత్తి చేసినప్పుడు ఆ వీర్యవంతమైన ఆ బుద్ధి అణువులన్నీ ఒకటైపోయి ఆ ఒకటిగా సమూహంగా చేరి ఆ ఆత్మగర్భస్థ బీజ కణంతో కలిసిపోతాయి. అంటే అవి బయటకొస్తాయా? ఇవన్నీ లోపలికెళ్తాయా? తెలీదు. ఆ ప్రాసెస్ ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. ఒక చిన్న మెసేజ్‌లో 15, 16 నిమిషాల మెసేజ్‌లో చెప్పడం కష్టం. అందుకని సూక్ష్మంగా చెప్పి వదిలేస్తున్నారు. అది గూడా ఇండైరెక్ట్‌గానే చెప్తున్నారు. కాబట్టి అవన్నీ ఆత్మగర్భస్థ బీజకణంతో కలిసిపోయినప్పుడు అవి జ్ఞాన మార్గంలో వెళ్తాయట. అంటే ఏమవుతుంది? ఆ అణువులు లోపల ఎలా పనిచేస్తే ఎలక్ట్రాన్స్ మన బుద్ధి భ్రష్టు పట్టిస్తే మనం అలాగే పనిచేస్తుంటాం బయట. అవి గనక హయ్యర్ ఇంటెలిజెన్స్‌గా పనిచేస్తూ ఉంటే మన జ్ఞాన మార్గంలో మనం వెళ్తూ ఉంటాం. అంటే ఆ రిఫ్లెక్షన్ మనం మీదే గదా ఉంటుంది. అదే చెప్తున్నారు. కానీ ఇప్పుడు లోపల విషయం మట్టుకు చెప్తున్నారు. మన మీద ఎలా పనిచేస్తుందో చెప్పట్లేదు. అప్పుడు మాత్రమే మహాబుద్ధి కలిగిన వీర్యవంతమైన బుద్ధి అణువులన్నీ ఒకటై ఉన్నతమైన ఆత్మ గర్భస్థ కణముతో కలిసిపోయి జ్ఞాన మార్గంలో ప్రయాణించి ఉన్నతమైన పనులను చేయును. ఈ సమయంలో ఒక సాధారణ మనిషి శిరస్సు నన్ను బంధించలేదు. అయినప్పటికిని నేను నా శక్తులను పంచుతూనే ఉంటాను. దివ్యస్వరూపుడు అను నామము కలిగిన ఒక ఆత్మగర్భ బీజము ఏ విధంగా మనసు ఒదిగిపోవుటకు కావలసిన శక్తులను అందించగలదో తెలుసుకొనండి. నా చుట్టూ కోట గోడ వలె నిలిచి ఉన్న ప్రోటాన్స్ అనబడు సానుకూల అణువులే ఈ పనిలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అంటే ఇక్కడ మెయిన్ పాత్ర ఈ ప్రోటాన్స్‌కనమాట. అంటే సానుకూల అణువులది. ఈయన దగ్గర మెంబ్రేన్ పొరలాగా ఉండే ఆమ్లంలో 108 ప్రోటాన్స్ ఉన్నాయి అని చెప్పాడు కదా! అవి మెయిన్ ఇక్కడ పాత్ర వహిస్తాయట. మెయిన్ రోల్ వాటిది. దేనికి మనసును ఒక ఆత్మగర్భ బీజకణం ఎలా ఎందుకంటే అది చాలా పెద్ద పని. మనసనేది చాలా మహాశక్తి అది. ఆ శక్తిని సంక్షేపణ చేయడం అనేది ఇంత చిన్న విషయం కాదు. ఒకే ఒక ఆహ్, ఆత్మకణం ఎలా చెయ్యగలదు అని క్వెషన్ అయితే, అప్పుడు చెప్తున్నా దాంట్లో మెయిన్ రోలొచ్చి ఈ ప్రోటాన్స్‌దే. ఆ 108 ప్రోటాన్స్‌దే అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూయేషన్ లేకుండా మనసు గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకన్నా ఎక్స్‌టెండ్ చేయలేరు ఒక మెసేజ్‌లో. అందువల్ల. అది కొంచెం కొంచెంగా మాత్రమే ఈ రహస్యాలు విప్పుతున్నారు స్వామి. కాబట్టి ఇది ఇక్కడి నుంచి మన భావన, మన అండర్‌స్టాండింగ్ అన్నమాట. ఎందుకంటే మనసు అనేది వాయువు మూలాధారంగా ఉంచుకొని పనిచేయును. అంతకుముందు మెసేజ్‌లో గూడా మనకొచ్చింది. మనసు దానికి ఒక అస్తిత్వం లేదు. ఉంటుందది మహాశక్తి. కానీ అది ఎలా ట్రావెల్ చేస్తుంది? దేన్నైనా ఆధారం చేసుకొని. అదేందంటే అది వాయువు. అంటే మనం వాయువు పీల్చుకున్నప్పుడు అది కూడా వెళ్తుంది అన్నారు. కాబట్టి మనసు ఏకాగ్రం అవ్వడం అంటే ఏంది? మన సాధన ద్వారా మన వాయువుని, బ్రీత్‌ని ఎంతవరకు లోపలికి తీసుకెళ్తే దాంతో పాటు మనసు వెళ్ళిపోతుంది. అక్కడే ఉంటుందన్నమాట. అదే మనం ఎక్కడన్నా ఆలోచిస్తుంటే మనకే తెలీదు మన శ్వాస ఆగిపోయి ఉంటుంది. మనం బాగా జాగ్రత్తగా గమనించుంటే శ్వాస ఆగిపోవడం అంటే చాలా స్లో అయిపోయి ఉంటుంది. కాబట్టి మనసు అనేది వాయువు మూలాధారంగా ఉంచుకొని పనిచేయను. ఎవరైతే ఎల్లవేళలా సానుకూల ఆలోచనలే అధికంగా చేస్తూ ఉంటారో అనగా పాజిటివ్ థింకింగ్ వారి శిరస్సులో ఉన్న సానుకూల అణువులన్నీ వీర్యవంతంగా పనిచేస్తూ ఉండును. ఈ విధంగా తీవ్రమైన శ్వాస ప్రక్రియలను చేసేవారు, ధ్యాన సాధన చేస్తూ లోతైన శ్వాస ప్రక్రియలను అవలంబించేవారు మొదలైన వారంతా తమలో సానుకూల అణువుల శక్తులను పొందగలరు. అంటే వాయువు ఆధారం గదా! అందుకని సానుకూల అణువులు ఎప్పుడొస్తాయి మనసును ఒదిగింపజేసేదానికి మనము ప్రాపర్‌గా బ్రీతింగ్ చేస్తే. పైన చెప్పిన ప్రక్రియల ద్వారా. మానవులు ఉన్నతమైన వాయు మూలకాలను లోపల గ్రహించి మనసు అనే సాధనమును టూల్‌ను స్వచ్ఛంగా ఉంచుకోవాలి. శ్వాస అనేది అంతర్గతంగా, బహిర్గతంగాను స్పష్టంగా ఉండాలి. భౌతికంగా
అంటే అంతర్గతంగా, బహిర్గతంగా స్పష్టంగా ఉండాలి అంటే ఏందనేది చెప్తున్నారు. భౌతికంగా ప్రకృతి సహజమైన పరిస్థితులను స్వీకరించాలి. అంటే మనము 2 రకాలుగా మనము పని చేయాలి. మనం వర్కౌట్ చేయాలి దీనికి. ఎలా అంటే, ఉన్నతమైన వాయు మూలకాలను లోపలికి తీసుకొని మనసును క్లీన్‌గా పెట్టుకోవాలంటే దానికి ఎలా అనేది చెప్తున్నారు. భౌతిక రూపంలో అంటే ఫిజికల్ లెవెల్‌లో ఏం చేయాలి? ప్రకృతి సహజమైన పరిస్థితులను స్వీకరించాలి. స్వీకరించడం అంటే ఏందంటే ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. మహావృక్షాలు పెరిగే చోట, నదులు, జలపాతములు వంటి ప్రదేశాల్లో నివసించుట, పర్వత ప్రాంతాల్లో నివసించుట వంటి భౌతిక చర్యల వలన ప్రకృతి సహజమైన స్వచ్ఛమైన ప్రాణవాయువు మూలకాలు ఒక మనిషి సులభంగా పొందగలడు. ఇంకా అంతర్గత మార్గంలో అయితే ప్రశాంతంగా కూర్చొని దైవ చింతనతో ధ్యానములు చేయుట, శ్వాస ప్రక్రియలు చేయుట వంటి వాని వలన ఉన్నతమైన ప్రాణవాయువును లోపలకు తీసుకొనగలరు. మనసన్నది ప్రాణవాయువుకు సంబంధించినది కావున ఉన్నతమైన ప్రాణవాయువు యొక్క ఉన్నతమైన మూలకాలు ఒక మనిషి పొందినచో ఒక వ్యక్తి మనసు అనే వాయు సాధనము ఇక్కడ మామూలుగా సాధనం అన్నారు కదా, వాయు సాధనం అని ఒక వర్డ్ యూజ్ చేశారు ఇక్కడ. ఆ వ్యక్తి మనసు అనే వాయు సాధనము సానుకూల అణువులలో కలిసిపోయి పనిచేయును. అంటే అంతకుముందు ఏం చెప్పారు? మనం పూర్తిగా గాలి పీల్చుకోవాలి. పీల్చుకున్నప్పుడు ఆ మనసు క్లీన్ అవుతుందన్నారు. కాబట్టి ఈ మనసు అనే వాయు సాధనము అంటే వాయువు బేస్‌గా చేసుకొని వెళ్ళే సాధనము సానుకూల అణువులలో కలిసిపోయి అప్పుడు పని చేయగలదు. ఆ సమయంలో ఏర్పడే ఆలోచనల్లో స్పష్టత, నమ్మకము కలిసి ఉంటుంది. అంటే ఒక విశ్వాసం ఉంటుంది మనకు. మంచి గాలి పీల్చుకున్నప్పుడు. అది ఎలా అంటే మంచి గాలి పీల్చుకుంటే మనకే అర్థమవుతుంది. ఇంతవరకు మనం అలా చెయ్యలేదు కాబట్టి మనకదేందో, ఆ స్పష్టత ఏందో, నమ్మకం ఏందో మనకు తెలీదు. కాబట్టి ఫుల్ బ్రీత్ ఇన్, ఫుల్ బ్రీత్ ఔట్ ఎందుకు చెప్తారంటే దీనికే చెప్తారు. ఆ సమయంలో ఏర్పడే ఆలోచనలలో స్పష్టత, నమ్మకము కలిసి ఉంటుంది. ఆ సమయంలో అంటే అలా మనం వర్కౌట్ చేసినప్పుడు ఏర్పడే మన ఆలోచనలో క్లారిటీ ఉంటుంది. ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది. మనసు నెమ్మదించును. తీవ్రమైన ఆశలు, బంధాలు వదిలిపోతాయి. అయితే కలికాల మానవులకు ఉన్నతమైన భౌతిక పరిస్థితులు ఏర్పడటం లేదు. అంటే అంత అదృష్టం మనకు లేదు. ఫ్లాట్స్‌లో ఉంటాం. ఎక్కడి నుంచి మనం ఆ జలపాతాలు అవి అసలు బయట కూడా తక్కువే. ఎక్కడికన్నా వెళ్ళిపోవాల. నార్మల్‌గా మనిషి ఉండే ప్రతి చోట అంతకుముందు జీవనం ఎలా ఉండేదంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. లేదంటే పర్వత ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. ఎక్కువ అరణ్యాల ప్రాంతాల్లో ఉండేయి. ఈ 3 పరిస్థితుల్లోనూ వాళ్లకు మంచి గాలి, చెట్లు, పువ్వులు ఇవన్నీ గూడా ఉండేవి, నీళ్లు. సో, అందువల్ల వాళ్ళు స్వచ్ఛమైన ప్రాణవాయువు పీల్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి మనకు అంత అదృష్టం మనకు లేదనమాట. కాబట్టి ఇక్కడ అలాంటి భౌతిక పరిస్థితులు ఏర్పడటం లేదు. అంతర్గత పరిస్థితులు కూడా స్పష్టంగా లేవు. శ్వాస ప్రక్రియలను, ధ్యానములను చాలామంది చేయటం లేదు. ఆ విధంగా ప్రాణవాయువు అణువు కేంద్రం వరకు చేరటం లేదు. అంటే మన గురించి చెప్తున్నారు. ఎందుకంటే మనం పీల్చే గాలి మన ఊపిరితిత్తుల వరకే చేరట్లేదు. అందువల్లనే మనము జబ్బుల పాలవుతున్నాం. అలాంటప్పుడు ఇంకా ఎలక్ట్రాన్స్‌ని దాటుకొని, ప్రోటాన్స్ దాటుకొని న్యూట్రాన్స్ ఎక్కడ న్యూక్లియస్ ఉంటుందో అణువు కేంద్రం అక్కడి వరకు మనం ఎక్కడ పోతున్నాము? పోవట్లేదు. కాబట్టి శ్వాస ప్రక్రియలను, ధ్యానంలో చాలామంది చేయటం లేదు. దాని వలన ఆ విధంగా ప్రాణవాయువు అణువు కేంద్రం వరకు చేరటం లేదు. వెలుపల చుట్టి నిలిచి ఉండే ప్రతికూల అణువుల్లోనే అనగా ఎలక్ట్రాన్స్‌లోనే నిలిచిపోతుంది. అంటే ఎక్కడ ఏవి ఎక్కువుంటాయో ఆ మనసు అక్కడ ఉంటుందనమాట. మనం వాయువు ఎక్కడి వరకు తీసుకెళ్తున్నాము? కొంతవరకే తీసుకెళ్తున్నాం. అంటే అణువు మనం లోపల పీల్చుకున్నప్పుడు అణువు యొక్క సర్ఫేస్‌లో ఉండేటువంటి ఆ ప్రతికూల అణువులు ఎలక్ట్రాన్స్‌లోనే నిలిచిపోతుంది. ఒక అణువులో 3 లేయర్స్ ఉన్నాయి మనం వినున్నాం. మొదట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ మధ్యలో ప్రోటాన్స్ అనేవి ఉంటాయి. లోపల న్యూట్రాన్స్ ఉంటాయి. సో, ఫస్ట్ ఉండే ప్రతికూల అణువులైన ఎలక్ట్రాన్స్‌లోనే అక్కడ నిలిచిపోతుంది. అంటే ప్రతికూల అణువులంటే బుద్ధి. మనసు అక్కడే నిలిచిపోయి ఉంటుంది. అందువలన మానవులకు ప్రతికూల ఆలోచనలు బలపడుతున్నవి. అంటే నెగెటివ్ థాట్స్. దుష్ట ఆలోచనలు పెరుగుతున్నవి. అంతేకాక భయము, అవిశ్వాసము ఏర్పడుతున్నవి.
శ్రీ దివ్య స్వరూప ఈశ్వర ఆత్మకణం యొక్క పని అనేది ప్రతిరోజు శిరసు అగ్రభాగమును చేరి కపాల ద్వారము ద్వారా ఉన్నతమైన సానుకూల అణువుల శక్తులను కురిపించుటయే అగును. మానవులు ఎలా వేడుకుంటూ ఉంటారో వాటికి తగిన విధంగా శక్తులను కురిపించ వీలగును. ఇక్కడ చూడండి ఎంత రహస్యమైన విషయాన్ని సడన్‌గా ఇలా చెప్పారు. మనం ఏం వేడుకుంటున్నాం? మనం మామూలుగా అన్నీ కావాలని అడుగుతున్నాం గదా! అని మనం అనుకుంటాం. మనకు అర్థం గాదు. ఇక్కడ రహస్యం ఏందంటే పైనేం జెప్పారు? ఆ వాయువు మనం పీల్చేది, వాయువు ద్వారా వెళ్ళే మనసు ఎలక్ట్రాన్స్ వరకే పోతుంది వాయువు గాబట్టి అక్కడే నిలిచిపోతుంది. అక్కడే ఉంది ఉష్ణ శక్తి ఉంది, బుద్ధి ఉంది. దానివల్ల ఏమవుతది నెగెటివ్ థాట్స్ ఒస్తాయని చెప్పారు. ఇప్పుడేమంటున్నారు? ఆ నెగెటివ్ థాట్స్‌తో ఉండే మానవులు. అది చెప్పలే. మనం తెలుసుకోవాలి. అలా మనం ఎలా ఆ నెగెటివ్ థాట్స్, అవిశ్వాసము, భయము వాటిటితో కూడిన మనము చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? మనకే అర్థమవుతుంది ఎలా ఉంటుందని. ఇంక దేవుడికి ఎలా అర్థమవుతుందది? అందువల్ల మన కోరికలు తీరవనమాట. అది కారణం. కాబట్టి ఏమంటున్నారీయన, మానవులు ఎలా వేడుకుంటూ ఉన్నారో, వాటికి తగిన విధంగా శక్తులను కురిపించ వీలగును. కావున అందరూ సానుకూల ఆలోచనలు పెరగాలి అనియు, పలు విధములైన భయభావనలు తొలగిపోవాలి అని ప్రార్థించినప్పుడు, నేను నా సానుకూల శక్తులను అధికంగా కురిపించి రక్షిస్తాను. అది మన ప్రేయర్‌లో ముఖ్యంగా పాజిటివ్ థింకింగ్ పెరగాలని మామూలుగా మనం అడుగుతూనే ఉంటాము. ఆ విధంగా భయం పోవాలి అన్నీ అడుగుతాం మనం. కానీ అది ఎక్కడి నుంచి భయంలో నుంచి భయం పోవాలని అడుగుతాం మనం అది. నెగటివిటీలో నుంచి నెగటివిటీ పోవాలని అడుగుతారు. కానీ ఇప్పుడేమంటున్నారు, నాకు సానుకూల ఆలోచనలు రావాలి అని అడగాలి అని చెప్తున్నారు స్వామి. భయం అనే ఆ భావన పోవాలి అని ప్రార్థన చేయండి అంటున్నారు. అప్పుడు నేను నా సానుకూల శక్తులను అధికంగా కురిపించి రక్షిస్తాను. నన్ను గురించి తెలియకుండానే మానవులు సానుకూల శక్తులకై భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే మామూలుగా జనరల్‌గా ప్రార్థనలు అలా జరుగుతూ ఉంటాయి. ఇక నా నామాన్ని పలికి నేను కపాల ద్వారం ద్వారా కురిపించే చల్లని ప్రాణవాయువు అనే సానుకూల శక్తులను పంపించే సానుకూల శక్తులను గనక అందరూ తెలుసుకొనగలిగితే చాలా మంచిది. అంటే ఏం చెప్తున్నారంటే ఆయన, నా గురించి తెలియకుండానే జనరల్‌గా మనుషులు అన్నీ అడుగుతూ ఉంటారు. అంటే నేను పాజిటివ్‌గా ఆలోచించాలి, నాకీ భయం పోగొట్టు ఇవన్నీ అడుగుతూ ఉంటాం మనం. మనకు తెలియకుండానే. ఏం తెలియకుండానే శివుడి ఒక రూపం ఇలా ఉంటుందని దివ్య స్వరూప కణంగా ఆయన ఎస్పెషల్లీ దీనికోసమే మనకు హెల్ప్ చేయగలడని మనకు తెలీదు. తెలియకుండా మనం జనరల్‌గా అడుగుతున్నాం. ఇక నా గురించి తెలుసుకొని నేను కపాల ద్వారం దగ్గర ఉంటానని, అక్కడి నుంచి సానుకూల శక్తులను నా నా వద్ద అంటే స్వామి దగ్గర ఏమున్నాయి? ఒక మెంబ్రేన్ లేయర్‌లో ఉండే ఒక యాసిడ్ ఉంది. ఆ యాసిడ్‌లో 108 సానుకూల అణువులు దగ్గర ఉన్నాయి. అందులోంచి సానుకూల శక్తులను మనకు కపాల ద్వారం ద్వారా అన్నాడు. సో, ఆ శక్తులు పంపిస్తాడు. ఈ విషయం మనకిప్పుడు తెలిసింది. అలా తెలుసుకొని గనక నన్ను పిలిచి నన్ను స్తుతిస్తే, అప్పుడు ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని దానర్థం. అది చెప్తున్నారు స్వామి. మెసేజ్ ఎప్పుడు గూడా ఇండైరెక్ట్‌లోనే ఉంటున్నది. పిలిచిన ప్రతిసారి నేను కపాల ద్వారం సమీపముననే నిలిచి చల్లని గాలిని శిరస్సులోకి పంపిస్తాను. చల్లని గాలి అంటే ఏంది? ఆ ప్రోటాన్స్ అనేవి శీతల అణువులు. ఆ చల్లని గాలి ద్వారా పాజిటివ్ శక్తి లోపలికొస్తుంది. ఆ తరువాత మంచి ప్రాణశక్తి కూడా లోపలికొస్తుంది వాటి ద్వారా. ఈ సమయంలో శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తూ కరుణ అనే వాకిలి పూర్తిగా తెరుచుకోవాలని వేచి ఉన్న ప్రియమైన ఆత్మలకు నేను కపాలమును దాటి శిరస్సులోనికి ప్రవేశించి ఉన్నాను. అంటే యథా ప్రకారం రోజు మనకు శ్రీచక్ర ధ్యాన సాధన వల్ల ఒక ప్రత్యేకమైన ఒక ఫెసిలిటీ ఏదైతే ఉందో, అదే విధంగా ఈ అణువు కూడా మన లోపల కపాలం దాటి లోపలికి వచ్చాడట ఈయన కూడా. జీవాణువు అదర్‌వైజ్ ఈయన కపాల ద్వారం బయట అక్కడే ఉంటాడు దగ్గరలో. జీవాణువు గూటి చుట్టూ ఒక ఉన్నతమైన అణువుగా నిలిచి ఉన్నాను. దేవతల సంక్షేపణ వలన నేను శిరస్సు వైపుకు ఆకర్షించబడి అచట నిలిచి ఉన్నాను. అయినా కూడా నేను కరిగి లోపల కలిసిపోలేను. నేను అంతులేని అపరిమితమైన శక్తులను కురిపించగలను. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పటి నుండి మీ శిరస్సులో నేను జీవాణువు గూటికి సమీపంలో నిలిచి నా సానుకూల అణువులనే అనుగ్రహిస్తాను. ఎందుకంటే
మామూలుగా సానుకూల అణువులను అనుగ్రహించడం ద్వారా గొప్ప ఫలితమేమీ దొరకదు. కలి అనే విషయము బ్రెయిన్ లోపల పెరిగిపోతూ ఉన్నది. అందువలన నేను సత్యయుగ వాసులకు ప్రతిరోజు నా పైభాగములో పొరలాగా చుట్టుకొని మెంబ్రేన్ లేయర్ ఉండే సానుకూల అణువుల సమూహం నుండి ఉన్నతమైన అనేక సానుకూల అణువులను అందిస్తూ ఉంటాను. ఇప్పుడేం జరిగింది, శ్రీచక్ర ధ్యాన సాధన మనం చేస్తున్నందువలన కాలభైరవ స్వామి, అగస్తీశ్వరులు వారు వాళ్ళ అట్రాక్ట్ చేసి ఈయన్ని తీసుకున్నందువల్ల ఈయన ఆకర్షించబడి మన జీవాణువు గూటికి దగ్గరలో ఈయన నిలిచాడు. ఇప్పుడు నిలిచి అక్కడి నుంచి తన సానుకూల అణువులను అనుగ్రహిస్తాను. తన అని చెప్పలేదు, సానుకూల అణువులు. మామూలుగా మన శిరస్సులో ఉత్పత్తి అయ్యే, ఇందాక చెప్పుకున్న మామూలుగా శిరస్సులో ఉత్పత్తి అయ్యే బుద్ధి అణువులు, వాటి వల్ల అవి పెద్ద పనులైతే వీర్యవంతమైన పనులు చేయలేవని. అదేవిధంగా మామూలు సానుకూల అణువులు ఇప్పట్లో మనలో అంత అవి హెల్ప్ చేయలేవు మనకనమాట. ఈవెన్ దో దే ఆర్ పాజిటివ్ యాటమ్స్. ఎందుకంటే కలి అనే విషయం బ్రెయిన్‌లో కలి విషయం ఎక్కిపోయినది మన తలలో. అందువల్ల మామూలువి పనికిరావు. అంటే పెద్ద స్ట్రాంగ్ డోస్ కావాలి మనకు. అందుకని స్వామి ఏం చేస్తున్నారంటే తన చుట్టూ ఉండే మెంబ్రేన్ లేయర్, ఆమ్లం ఏదైతే ఉందో అదే మెంబ్రేన్ లేయర్ లాగా చుట్టుకొనుంది. అందులో ఉండే ఆ 108 సానుకూల అణువుల సమూహం, ఆ గ్రూప్ ఆఫ్ ఆహ్, ప్రోటాన్స్, అందులో నుంచి ఈయన అణుశక్తిని పంపిస్తానంటున్నాడు. అది స్పెషల్ కదా! స్వామి స్వయంగా ఈశ్వర శక్తి అది. ఇది గూడా ఈశ్వర శక్తే. ఇది స్థాయి తక్కువ. మామూలు సానుకూల అణువులవి. ఈయన దగ్గరుండేది స్థాయి ఎక్కువ. ఎందుకంటే ఆత్మగర్భస్థ బీజ కణం చుట్టూ ఉండేది. అంటే భయంకరమైన పవర్ ఉండేదది. ఆ ఆ శక్తిని పంపిస్తాను అంటున్నారాయన. ఎందుకంటే నా చుట్టూ 108 సానుకూల అణువులు ఎల్లవేళలా నిలిచి ఉండాలి అనేది ఈశ్వరుడు నాకిచ్చిన వరము. ఎందుకన్నారంటే 108 ఇచ్చేస్తే ఈయనేం చేస్తాడని మనకు క్వెషన్ వస్తుంది గదా! ఆయనకు నిరంతరం అంటే 108 అయిపోంగానే మళ్ళీ 108 అక్కడ రెడీ అయిపోతాయన్నమాట. ఎప్పుడు అంతకుముందు మనం ఇంకొక మెసేజ్‌లో విన్నాము. ఆత్మగర్భస్థ బీజ కణాలు ఇచ్చేస్తే శక్తి, అవి శక్తిహీనంగా ఉండరాదు. ఎప్పుడు ఫుల్‌గా ఉండాలి శక్తితో అని ఈశ్వరుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడని ఒక ఆత్మగర్భ బీజ కణం చెప్పింది. అదే విధంగా ఈయనకు కూడా ఒక వరం ఉంది. 108 సానుకూల అణువులు ఎప్పుడు ఆ నంబర్ మారకూడదు. ఎప్పుడు అన్నీ ఉండాలి. కాబట్టి ఈయన అబండెన్స్ అన్నమాట. అక్షయ పాత్రలాగా ఈయన కూడా. కాబట్టి ఈయన మనకిచ్చేసినా కూడా ఈయనకేమి తరిగిపోదు. అలాంటి వరం ఈయన పొంది ఉన్నాడు ఈశ్వరుడి వద్ద నుంచి. కాబట్టి అందువలననే నేను పంచిపెడుతూ ఉంటాను. అంటే ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ అన్నమాట మన తలలో ఇకపై. దివ్య స్వరూప ఈశ్వరా అంటూ కరిగి అనుభూతి చెంది నన్ను పిలిచినచో, నేను మీ మెదడు లోపల భాగమంతయు సానుకూల అణువులతో నింపివేస్తాను. అప్పుడు మనసు అనే సాధనము ఒదిగిపోవసాగును. సానుకూల శక్తులు శిరస్సులో పెరుగును. ప్రాణశక్తి కూడా పెరుగును. ఎక్కడైతే అతీతమైన శక్తులు ఉండునో అక్కడ మనసు ఒదిగి నిలిచి పనిచేయు తత్వము కలిగినది. అంటే అంతకుముందు బుద్ధి అణువుల్లో అక్కడ అవి పవర్‌ఫుల్‌గా దానికి కనపడ్డాయి. అక్కడే నిలిచిపోతుంది. ఎందుకంటే వాయువు అంతవరకే ప్రసారం అయింది కాబట్టి. ఎక్కడైతే పవర్ ఎక్కువగా ఉంటుందో మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. దాని తత్వం అట అది. కాబట్టి ఎక్కడైతే అతీత శక్తులు ఉండునో అక్కడ మనసు నిలిచి పనిచేయు తత్వం కలిగినది. బుద్ధి అణువుల ఉష్ణములో అజ్ఞానము అనే విష కలుషితాలలో కలిసిపోయి పనిచేస్తూ ఉన్న మనసు, అంటే ఇంతవరకు జరిగింది. ఆ ఉష్ణ అణువుల్లో అజ్ఞానం ఉంటుంది. ఆ టాక్సిన్స్ లోపల కలిసిపోయి అక్కడి నుంచి అది వర్క్ చేస్తూ ఉంది. మన చేత పనులు చేపిస్తోంది. అలాంటి ఆ మనసు క్రమక్రమంగా లోపల సంక్షేపిస్తూ అంటే ఒదిగిపోతూ తర్వాత ఏం చేస్తుంది? నా సానుకూల అణువుల వలన ఉత్పన్నమయ్యే శీతల అయస్కాంత తరంగాల ఫ్రీక్వెన్సీలో నిలిచి కదులుటకు మొదలుపెట్టును. అంటే ఈ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో అవి కోల్డ్ మ్యాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈయన శక్తి పంపించినప్పుడు మనసు ఇవి ఎక్కువ బలమైనవి కాబట్టి అక్కడొచ్చి సంక్షేపిస్తుంది. అక్కడ బుద్ధి అణువులో సంక్షేపణ అయిపోయి ఈ వీటితోటి కలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడికొచ్చేస్తుంది ఇంకా. ఎక్కడైతే బలం ఉంటుందో అక్కడికొస్తుంది మనసు అన్నారు కదా! కాబట్టి ఈ అయస్కాంత తరంగాల ఫ్రీక్వెన్సీ విపరీతమైన వీర్యవంతమైనది. కాబట్టి వీటితోటి ఈ ప్రోటాన్స్ రిలీజ్ చేసే కోల్డ్ మ్యాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీ తోటి ఇది కలిసిపోయి అక్కడి నుంచి కదులుతుంది.
అంటే ఇది హయ్యర్ స్టేజ్‌కొచ్చేస్తుంది మనసు లోయర్ స్టేజ్ నుంచి. అతి త్వరలోనే మీరందరూ మీలో జరిగే మార్పులను గ్రహించగలరు. అంతకన్నా ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయలే స్వామి. కాబట్టి మనం తొందరలోనే మనంలో జరిగే మార్పులను గ్రహించగలము అంటున్నారు. మనసులో సానుకూల ఆలోచనలు పెరుగును, ప్రేమ పెరుగును, భయం, నిస్సహాయత వంటి చెడు భావాలు తొలగిపోవును. మనసు గాఢమైన ప్రశాంతతను పొందును. అన్నీ భగవంతుని చర్యలే అను ఉన్నత సత్యము వెలికివచ్చును. శ్వాసలో మార్పులు ఏర్పడును. గాఢమైన ప్రశాంతమైన శ్వాస సిద్ధించును. మనసు ఆనందాన్ని వెలిబుచ్చును. ఎప్పుడెప్పుడు మీ మనసు నిశ్చలత్వం కోల్పోయి ఒదిగిపోకుండా ఉంటుందో, అంటే చంచలంగా ఉండి మనసు ఆరాటపడుతూ మనం అలాంటి అవస్థలో మనం ఉన్నప్పుడు ఆయన తనని పిలవమంటున్నాడు. అప్పుడు నన్ను నా నామముతో పలుసార్లు పిలవండి. అంటే మన స్టేట్ ఎంత ఘోరంగా ఉంటుందో దానికి తగ్గట్టుగా అన్ని సార్లు ఆయన్ని పిలవాలి. పిలిచినప్పుడు ఏమవుతుందంటే, నేను వెంటనే మీ శిరస్సులో సానుకూల అణువులను అతీతంగా కురిపించి కాపాడతాను. మనసు ఒదిగిపోయి దైవంతో లయం చెందుటకు సహాయపడతాను. భావనలతో స్వీకరించండి. ఎందుకంటే డైరెక్ట్‌గా అనుభూతి చెందేంత స్థాయిలో మనం లేం గాబట్టి, ఇది భావనలతో మనం అనుకోవాలి. మనం ఆయన్ని చాలా సార్లు పిలిచి, అది మనం డైరెక్ట్‌గా ఫిజికల్‌గా చేయొచ్చు. చేసి మన తల మీద మన జీవాణు గూడు వరకు మన మనసును పోనిచ్చి తీసుకెళ్ళి, శ్వాసలు బాగా పీల్చుకుంటూ అక్కడి వరకు తీసుకెళ్ళి, వెంటనే ఆయన విన్నట్టుగా స్వామి అక్కడ ఉన్నారు కాబట్టి, సానుకూల అణువుల శక్తిని మన మీద విపరీతంగా కురిపిస్తున్నట్టుగా ఫీలయ్యి, ఆ చల్లటి వాయువు మన లోపలంతా ప్రసరిస్తున్నట్టు ప్రాణశక్తి. అలా మనం చేస్తూ ఉంటే ఎక్సర్సైజ్ లోపల అభ్యాసం, అది భావనతోనే చెయ్యాలి మనం. ఆ తర్వాత నిజంగానే మనకు అనుభూతిలోకి అది రాగలదు. శ్రీ దివ్య స్వరూప ఈశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.